హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా ఉన్న చూస్తున్న ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఫుల్ వీడియోస్ అన్నీ చూసి ఆ తర్వాతే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే పిల్లలు అయితే స్కూల్కి వెళ్తున్నారు అండ్ మా సిస్టర్స్ అనమాట. సో వీడు కూడా వెళ్దామని ప్లాన్ వేసి చక్కగా రెడీ అయ్యిందనమాట. ఇక తీసుకెళ్ళాలి, బాగా చెప్తుండు వెళ్తున్నా అని. ఇక్కడ ఉన్నప్పుడు అయితే తొందరగానే 6 ఆ టైంకి లేసేస్తుంది అనమాట. ఆయన అక్కడైతే కొంచెం 7:30 ఆ టైం దాకా అస్సలు లేగమన్నా లేగాడు. ఇక్కడైతే ఏంటంటే మెయిన్లీ వాడు ఆడుకుంటా, వాళ్ళకి టైం ఉంది బట్ ఆడుకుంటున్నారు అనమాట. సో నేనైతే వెళ్తున్నాను వాళ్ళ దగ్గరికి. అది మెయిన్ రోడ్ కదా, సో మాకైతే భద్రాచలం హైవే పడుతుంది, వెళ్తుంది అనమాట ఇక్కడ నుంచి. అండ్ వీడి మళ్ళీ రోడ్డు మీదకి పోతే ఇబ్బంది కదా అన్నట్టు సో వెళ్తున్నాను అనమాట వాళ్ళ దగ్గరికి. ఆమె అయితే కొంచెం స్నాక్స్ అవి తెచ్చుకోవడానికి వెళ్తుంది. సో వీళ్ళు చిన్నమ్మాయిను వాడిద్దరు అక్కడ అటు ఇటు తిరుగుతున్నారు. నాకేం భయం వేసి వెళ్తున్నాను అనమాట. సో కాసేపు ఉండి వాళ్ళ వాళ్ళ వెళ్ళని దగ్గర ఉండి వచ్చేస్తారనమాట. సో ఇది లాగ్ అనమాట, వాళ్ళు వెళ్ళేటప్పుడు తీసిన బిట్స్. సో ఇలా బ్యాక్కుంటా ఆడుకుంటా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఎప్పుడు. సో అండ్ ఇంకొకటి ఏంటంటే నిన్న అండ్ ఫీవర్ కూడా ఫుల్ ఉండే అనమాట, 99 ఉండే వాడికి. అండ్ ఒక్కటైతే అంత ఫీవర్ ఉన్నా సో ఏమాత్రం లేదనమాట వాడికి. ఆయన ఓపిక లేకుండా ఆడుతున్న పనిలోనే ఉండే. అండ్ మళ్ళీ నాకు వాడికి కావాలి స్నాక్స్ అంటే పోయి తీసుకొచ్చడానికి వచ్చామని. అండ్ ఇంకా ఆలోపు ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ మా పిన్ని ఏమో కాకరకాయలకు వస్తుంది, అక్కడ కాకరకాయలు ఉందన్నమాట పొద. సో అక్కడ కోసుకుంటుంది. సో చిన్న వీడి తీసాను అంటుంది, నన్ను వీడియో తీస్తున్నావు నువ్వు అని. సో అమ్మ అయితే యథావిధి, ఆమె అయితే ఈవినింగ్ పని చేసుకుంటా ఉంది అండ్ ఊడుస్తుంది అనమాట బయట. ఇలా జాగుంటే ఎంత బాగుంటుంది కదా, డైలీ ముగ్గు పెట్టుకోవచ్చు. నాన్న అయితే అప్పుడే వచ్చిండనమాట చేను నుండి అండ్ మా అత్తయ్య. సో వాళ్ళ కోసం అని నేను చాయ్ పెడుతున్నాను. సో ఇక నైట్ ఇక ఇలా సిక్ అయిపోయిండే అండ్ మా అన్నయ్య. సో వాళ్ళు కూడా వచ్చారు, కొంచెం పని నుండి వచ్చారనమాట అక్క వాళ్ళ అన్నయ్య వాళ్ళందరూ. సో వాళ్ళ బాబాయ్ అనుకుంటా పోయి అండ్ వాడికి కొద్దిగా ఇండిషన్స్ అవి వేయించుకొచ్చాము. అన్నం తినను అంటే సర్లే అని పునుగులు బండి పెట్టారు కొత్తగా అనుకుంటా. సో చాలా బాగా చేస్తున్నారు, టేస్టీగా ఉంది. అండ్ అక్కడే తెచ్చుకున్నాం అనమాట, ఒక 30 రూపీస్ తీసుకున్నాము. అండ్ టేస్ట్ వరకు చాలా బాగుంది, చట్నీ బాగుంది. అండ్ ఇలా మీకు నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి.